పరంపరా. శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యమైన ప్రేరణతో ముందు జరగబోయేటువంటి ఒక చారిత్రాత్మకమైన ఒక ఘట్టం జరగబోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. నవ్వుతో నా భవిష్యత్తులో జరుగుతుందో లేదో తెలియదు. ఒకరిని చూసి ఇంకొకటి చేస్తే దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇప్పటి వరకు అయితే ఎక్కడా జరగనటువంటి పోయేది ఇట్లా ఉంటుంది. మధ్యలో దత్త యంత్రం ఉంటుంది. చుట్టూ ఇప్పుడు మనం సేకరిస్తున్నటువంటి శిలలు ఏవైతే ఉన్నాయో అన్ని క్షేత్రాల నుంచి ఆ శిలలతో పాదుకలు చేయిస్తాను. దత్త యంత్రం ఉండి దత్తాత్రేయ స్వామి వారి ప్రధాన క్షేత్రం గిరినాథ్ గుజరాత్లో ఉంటుంది. ఒక పెద్ద మెట్ట నిలువుగా ఉండే కొండ శిఖరం 10,000 మెట్లు ఎక్కాలి. ఆ దత్తాత్రేయ గుడికి వెళ్ళాలి. అక్కడ రోజు సత్సంగానికి రావాలి. గిరినారాయణ అది ప్రధానమైన ఒక దత్తక్షేత్రం. ఆ తర్వాత మాహురుపురం అంటారు. అక్కడ కూడా అది కూడా ఒక ప్రధానమైన దత్తక్షేత్రం. గిరినార దత్తపాదుకలు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఒకటే పీఠం, ఇది ఏకపీఠం మీద ఉంటుంది. 2 మాహురుగడు దత్తపాదుకలు. తర్వాత ఇవి 2 మెయిన్ దత్తాత్రేయులు. ఆ తర్వాత దత్త అవతారాలు కురూపురం, గాణగాపురం, మాణిక్యనగర్, అక్కల్కోట, షిరిడి, గరుడేశ్వర్ అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి. ఇక 9వ స్థానం మహాత్ములందరూ అన్నట్ల రూపం. సంత్ అంటే మహాత్ములు, సాధు సత్పురుషులు, మహనీయులు, అవధూతలు, ఆచార్యులు, మిగిలినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకగా ఒకటి ఉంటుంది. అలా ఏకపీఠం మీద 9 పాదుకల రూపంలో దత్తస్వామి యంత్ర సహితంగా ఉంటుంది. మధ్యలో దత్తాత్రేయ యంత్రం ఉండి ఇట్లా ఏకపీఠం మీద అన్ని దత్త పాదుకలు ఉంటాయన్నమాట. ఇలాంటి ఒక దత్త గురు పాదుకా పీఠం త్వరలో ఏర్పడబోతుంది. అందుకని ఈ కార్యక్రమం కోసం ఎవరు ఎంత సేవ చేయగలుగుతారో, ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో, ఆ సంఘటనలో, ఆ మహత్కార్యంలో నేను సైతం నా వంతు నేను కూడా ఉండాలి, నా భాగం కూడా ఉండాలి, అందులో నా సేవ కూడా ఉండాలి. రేపు ఒక రోజు అది గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశంగా అందరూ కీర్తించి చెప్పుకునే రోజు మేము కూడా ఉన్నాం. ఆ రోజు తర్వాత ఎంతమంది అయినా రావచ్చు, కానీ మొదట అసలు అది ప్రారంభం మేము ఉన్నప్పుడే జరిగింది, మా ఆధ్వర్యంలోనే జరిగింది, మేము అప్పుడు సేవ చేసామని చెప్పుకుంటే చాలా తృప్తిగా మరణించవచ్చు. అటువంటి కార్యక్రమం జరగబోతుంది కనుక ఇప్పుడు ఇట్లా ఇది స్వహస్తాలతో గీసింది కనుక ఇట్లా గీసాము అందరికీ చూపించడానికి. ఈ గురు పాదుకలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఊరు పేర్లు రాసాము. ఈ 9ంటికి నామకరణ మహోత్సవం జరుగుతుంది. దసరా పండుగ అంటే గిరినార్ పాదుకలకి ఏమిటి పేరు, మాహుర్గఢ్ పాదుకలకి ఏం పేరు, కురువుపురం పాదుకలకి ఏం పేరు, గాణగాపురం పాదుకలకు, అట్లా ప్రతి పాదుకలకి పేరు. అంటే స్వామి ఏదైనా ప్రారంభిస్తే మనకు అట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది గీయాలి అంటే ఇది ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. లోపల చూసి గీయడం, ఎక్కడో చూసి గీయడం కాదు, మన లోపలే కనిపిస్తుంది. అట్లా వాటికి పేర్లు కూడా కనిపించేసాయి, వాటి పేర్లు కూడా వచ్చేసాయి. చెప్పకూడదు కనుక ముహూర్తం టైంకి ఆ పేర్లు ఆ రోజు అనౌన్స్ చేస్తాం. దసరా రోజు ఉన్నవాళ్ళే, తర్వాత ఎవరికైనా తెలుస్తుంది, కానీ ఫస్ట్ టైం ఆ రోజు వినాలి ఆ పేర్లు. అందుకని దత్త క్షేత్ర శిలలతో తయారు చేస్తున్నటువంటి ఆ పాదుకలకు నామకరణ మహోత్సవం ఈసారి విజయదశమి రోజు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనకి జరగబోతుంది. కనుక అందరూ రండి. అలానే ఇంటి దగ్గర చేసే పారాయణలు చేసేవాళ్ళు చేయండి. ఒక సప్తాహం ఇక్కడ పారాయణ చేయమంటున్నాం. ఇవేమీ చేత కాకపోతే శ్రీదత్త అని రాయటం నేర్చుకుని ఆ 2 అక్షరాలైనా వ్రాయండి. ఇదంతా కూడా మామూలు విషయం కాదు, చాలా గొప్ప కార్యక్రమం జరగబోతుంది.
కనుక దూర ప్రాంతాల వాళ్ళు, గురు బంధువులు అందరూ కూడా ఎలా ఇన్వాల్వ్ అవుతారో, మేము సైతం అన్నట్లు, ఉడతా భక్తి అన్నట్లు, ఎవరు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా, ఇది ఒక గుడి నిర్మాణమో లేకపోతే దేవాలయ నిర్మాణమో కాదు, క్షేత్ర నిర్మాణం. అట్లానే మరి ఈ క్షేత్రానికి కూడా ఒక పేరు సూచిస్తున్నారు స్వామి. ఆ పేరు కూడా ఆ రోజు అనౌన్స్ చేస్తాం, దసరా రోజు. అందుచేత ఈ కార్యక్రమాలన్నింటికి మానసికంగా మనం బలంగా ఉంటే మనకు అన్నీ సహకరిస్తాయి. నేను బాగా ఉండాలి, నేను హుషారుగా ఉండాలి, నేను యాక్టివ్గా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను నా స్థాయి శక్తుల సేవ చేస్తాను అని ముందు మానసికంగా మనం ధైర్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ శక్తి అలా వచ్చేస్తుంది. అప్పలమ్మ గారు చక్కగా రోజు ఆవిడకి వీలైనంతసేపు వచ్చి సేవ చేసి వెళ్తున్నారు. నేను నా పుట్టిల్లాగా భావిస్తానండి, నాకు అవకాశం ఉన్న రోజులు నేను వదులుకోను, సేవ చేస్తాను. అలానే ఆవిడ అంకంపాల నుంచి 5-6 వారాల నుంచి ఆవిడే వస్తుంది. అవకాశం ఉంటే ఈ ఏడాది అట్లాగే వస్తూ ఉంటానండి, రోజు కూడా కార్యక్రమాలు స్టార్ట్ అయితే వస్తూ ఉంటాను అనుకుంటున్నాను. సేవే ముఖ్యం అమ్మ, మరేం కాదు. వేరే ఏ సాధన చేయలేరు, అసలు నిజానికి చేయలేరు. సేవ ఎవరైనా చేయగలరు. అందుకని ఈ జరగబోయేటువంటి మహత్తరమైన చారిత్రాత్మకమైనటువంటి ఈ ఘట్టంలో మనందరం యథాశక్తి పాల్గొందాం, సేవ చేద్దాం. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురు. అది ఆపేసి